అంటాడు. ప్రముఖ నటుడు భానుచందర్ తనయుడు జయంత్ తెలుగులో రెండో చిత్రానికి శ్రీకారం చుట్టాడు. చెడుగుడు సినిమాతో వెండితెరకు పరిచయమైన ఈ కథానాయకుడు మరో ప్రేమ కథా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. సీతారామ ఫిల్మ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఆర్వి సుబ్రహ్మణ్యం దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకొస్తున్న ఈ సినిమాకు సుడిగాడు ఫేమ్ శ్రీవసంత్ సంగీతం అందిస్తున్నాడు. అప్పుడు చిన్నతనంలో స్కూల్ ఫినిష్ చేశాక చెడుగుడు అనే సినిమా చేశాడు. ఆ చెడుగుడు అనే సినిమా ఇక్కడ మన సుబ్బు చూసి నన్ను ఒక 1 వీక్ తర్వాత నన్ను కలిసి, సార్ మీ అబ్బాయి చాలా బాగున్నాడు, మంచి స్పార్క్ ఉంది, అద్భుతంగా చేశాడు పిక్చర్. ఫస్ట్ పిక్చర్ అయినా కూడా ఫస్ట్ పిక్చర్ 10 సినిమాల అనుభవం అన్నట్టు చేశాడు. ఆ అబ్బాయిని నేను ఎప్పుడైనా డైరెక్టర్ అవుతే మీ అబ్బాయితో తీస్తాను అని అప్పుడు చెప్పడం జరిగింది. తర్వాత 3-4 ఏళ్ళు అయిపోయినాయి, నేను ఆ సంగతి మర్చిపోయాను. ఒక రోజు సుబ్బు మా ఇంటికి వచ్చాడు. వచ్చి, సార్ నాకు మంచి ప్రొడ్యూసర్ బ్యాకింగ్ చేస్తున్నారు సార్, మీ అబ్బాయినే లవ్ స్టోరీ అనుకుంటాను, మీ అబ్బాయి డేట్స్ నాకు కావాలన్నారు. నాకు నా సినిమాలో మీ అబ్బాయిని హీరో అనుకున్నాను. అప్పుడు నేను ఎలా అన్నాను, ఇప్పుడు కూడా అలాగే ఆ మాట మీద ఉన్నాను. మీరు నాకు అప్పుడు ప్రామిస్ చేశారు, ఇప్పుడు కీపప్ చేయాలన్నారు. నేను చెప్పేదాన్ని మా నాన్న చెప్పేశారు. సో ఐ జస్ట్ లైక్ టు థ్యాంక్ మన డైరెక్టర్ సార్ సుబ్బు అండ్ మన ప్రొడ్యూసర్ సార్ నాగరాజ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. అండ్ మీ బ్లెస్సింగ్స్తో ఐ హోప్ దిస్ మూవీ విల్ డూ వెల్. థ్యాంక్ యూ. మొట్టమొదటిసారిగా నేను ఉండబడిన వ్యక్తి ఎవరు అంటే నాగరాజు గారు. నన్ను నమ్మి 2-3 కోట్ల సినిమా పెట్టడానికి ముందుకొచ్చి ఒక భుజం తట్టు ప్రోత్సహించిన తర్వాత నా అన్న శ్రీహరి కథ విని ఏం మాట్లాడకుండా వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చి చేసుకున్నాడు. ఆ తర్వాత ఒక హీరోని ఎన్నుకోవడం, ఆ హీరో గారు పంచద కొడుకుని నేను చేసుకుని సాదాగి వెళ్ళి వచ్చిన అప్రోచ్ అయితే ఒక లైన్ వినిన తర్వాత బాబుకు కథ చెప్పిన తర్వాత వెంటనే ఇమీడియట్లీ డేట్లు ఇవ్వడం, షెడ్యూల్ స్టార్ట్ చేయడం జరిగింది. జయంత్ వాజ్ ఎ క్యూట్ లవ్ బాయ్. ఇండస్ట్రీలో చాలా మంది లవ్ బాయ్స్ నేను చూశాను, చాలా మంది లవ్ బాయ్స్తో సినిమాలు చేశాను, కానీ వన్ ఆఫ్ ది క్యూట్ బాయ్ అంటే మా జయంత్. మెమరబుల్ లైఫ్లో సంపాదించుకునే ఇది వస్తుంది. అలాగే ఈ సినిమా ఒప్పుకుని ఎంఎస్ నారాయణ, బ్రహ్మానందం, మిగిలిన క్యారెక్టర్స్కి అందరికీ రుణపడి ఉంటాను సార్.